ఆయన నీ పేరేంటి? ఆదిత్యశ్రీ. ఆదిత్యశ్రీ. అసలు నేను చూశాను, నువ్వు చూసావు కదా, సో నీకేమనిపించింది ఫస్ట్ చూసినప్పుడు? సార్ వాళ్ళు ముందొచ్చి మీకు అన్ని దాని మీద సీస్ ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి, క్రేటర్స్ ఉంటాయి అంటే ఏంటో అనుకున్నా. యాక్చువల్గా అయితే మనం మూన్ చూసి అంతే ఉంటాయి కానీ దాని మీద అవన్నీ ఉంటాయని అయితే ఎవరు అనుకోరు. నేను అక్కడికి వెళ్ళి చూడంగానే నిజంగానే ఉన్నాయని చూశాను. అన్నీ పాయింట్అవుట్ కూడా చేశాను అనమాట. సీస్ అంటే ఎలా ఉంటాయి, మౌంటైన్స్ అంటే ఎలా ఉంటాయి, క్రేటర్స్ అంటే ఎలా ఉంటాయి, అవన్నీ చూసినప్పుడు ఏంటంటే లైవ్గా వెళ్ళి చూసినట్టు అనిపించింది దగ్గర నుంచి. సో ఎలా ఉంది నీ ఫీలింగ్? అంటే అమ్మ చిన్నప్పుడు చందమామ రావే అని మనకి పాఠం చెప్పింది, కానీ ఎప్పుడు మనం చందమామ దగ్గర నుంచి చూడలేదు కదా. సో ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి చూడలేకపోయినా దగ్గర నుంచి చూసాం. సో అది ఎలా ఆ ఫీల్ ఎలా ఉంది నీకు? నేను నిజంగా అనుకోలేదు ఇంత క్లియర్గా కనిపిస్తుందని మూన్ అనేది. నేను చాలా దగ్గరగా చూశాను అనమాట. యాక్చువల్లీ అయితే టెలిస్కోప్లో చూస్తే ఏదో దూరంగానే కనిపిస్తుందిలే అనుకున్నాను, కానీ నిజంగా చాలా క్లియర్గా మనం ప్రతిదీ పాయింట్అవుట్ చేసేలా కనిపించింది. నేనైతే చాలా హ్యాపీ, చాలా సాటిస్ఫైడ్ కూడా. సో మొత్తానికి చాలా ఉన్నాయి కదా మనకి, జూపిటర్ అని చాలా ఉన్నాయి కదా. సో వాటిలో నీకేది ఇష్టం మామూలుగా? నాకు సాటర్న్ ప్లానెట్ అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే ఆ డస్ట్ వల్ల రింగ్స్ అనేవి ఫామ్ అయిపోయి ఉంటాయి అనమాట సాటర్న్ చుట్టూ. అది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడడానికి దూరం నుంచి. సాటర్న్ ప్లానెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, మొత్తానికి ఇన్ని విషయాలు అయితే మనకు తెలియదు కానీ చూసాను, చెప్పానా. సో కాబోయే సైంటిస్టులు కాబట్టి వాళ్ళే బోల్డ్ అన్ని కబుర్లు చెప్తున్నారు. కబుర్లు కాదు ఇవన్నీ వాస్తవాలు. సో ఇంకొక స్టూడెంట్ ఉంది, మనతో మాట్లాడదాం. నీ పేరేంటి? తేజస్విని. తేజస్విని. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అరే చిన్నప్పటి నుంచి చంద్రుడి నుంచి దగ్గర నుంచి చూడాలనే కోరిక, కానీ ఎప్పుడు చూడాల. ఈరోజు